ఎక్కడ వెతుకుతున్నాడు? పరిశుద్ధాలయం. దేవుడి స్తోత్రం కలుగుతున్నాడు. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే దేవుని యొక్క పరిశుద్ధత ఇక్కడ, దేవుని మహిమ ఒకటి ఇక్కడ, దేవుని ప్రభావం ఇక్కడ ఉంటుంది, దైవ సన్నిధి. అందుకనే ప్రశాంతత నీకు ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రభు సన్నిధి. దేవుని స్తోత్రం. కింద చదవండి. వెతికితే ఏం దొరికిందో చూద్దాం. నీళ్ళు లేక ఎండిన దేశమందు నా పాదము నీకు దృష్టిలో నీ మీద ఆశ చేత నిన్ను చూడవలను. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవం కంటే ఉత్తమం. నీ కృప జీవం కంటే ఉత్తమము. పెదవులు నిన్ను స్తుతించును. చదవండి. నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకున్నాను. నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుంటున్నావా? రాత్రి జాములయందు నిన్ను ధ్యానించిన క్రొవ్వు మీదను నాకు దొరికినట్లు నా ప్రాణం దేవుడికి ఇష్టంగా. చూడండి, మామూలు యాటను కోస్తాం కదా, యాటను కోసినప్పుడు అన్నింటిలో కన్నా ప్రాధాన్యత దేవిస్తాను, మెదడుకే ఇస్తాను. అవునా కదా? అంత పెద్ద యాటను కోసినావు, అన్ని వెళ్ళినాయి, గుండె, లీవరు, దానికి సంబంధించిన అన్ని లోపల ఉన్నాయని విలువైన చెప్పండి. విలువైన అంతకంటే విలువైనది దేవుడికి స్తోత్రం. మనల్ని కూడా ఎటువంటి మాట్లాడతాం, ఏం లేదు మెదర్లేదు వేరంట. మరి ఈ భాష ఎక్కువ టీచర్ కావాలి కదా, ఏం లేనట్టు మరి లేదా? ఉన్నదా? ఉన్నది కానీ లేదు. దేవుడి స్తోత్రం. ఉన్నది కానీ అంటే దాని అర్థం ఏంటంటే అది పని చేయాలి. ఏం చేయట్లేదు? పని చేయట్లేదు. అప్పుడప్పుడు మన మీద పని చేయాలి కదా, తలకాయ పని చేస్తున్నాడు అంతే. తలకాయ పని చేస్తున్నాడు, ఏం పని చేయడం? పని బ్రెయిన్ పని ఏం పని చేసినట్టు. దేవుడికి స్తోత్రం. అందుకనే దేవుడి వాక్యం మనం చూస్తే క్రొవ్వు మీద దొరికినట్టు నాకు దొరికింది. ఏం దొరికింది? తృప్తి దొరికింది. ఎక్కడ దొరికింది? దేవుని వెతికినప్పుడు. చూడండి, మన సమస్యను కనుక మనం ముందు పెట్టుకొని మనం ప్రభువు వైపు చూస్తే, ప్రభుత్వం మనం మాట్లాడుతున్నప్పుడు మనం జవాబు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే నీ మనస్సును దేవుడు కాస్తాడు. ఇంకొక వాక్యం కనిపిస్తాను, 27వ కీర్తనలోనే 8వ వచనం, నా సన్నిధిని వెలుగుడని నీవు సెలవీయగా ఎందుకన్నది ఈ మాట? చదవండి. నీ ముఖమును నాకు దాచుకుము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము, నా సహాయకుడు నీవే, రక్షణకర్తవు నా దేవా, నన్ను తిరగాడకుము, నన్ను విడవకుము. నా తల్లిదండ్రుల కృష్ణుడు యెహోవా నన్ను చేరదీయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ మన తల్లిదండ్రులు మనం విడిచిపెట్టొచ్చు కాక, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ మరచినను, ఆపత్కాలమున విడువకుగా యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నాకు వెలుగాయి, యెహోవా నాకు రక్షణయి, నా ప్రాణదుర్గమయే, నేను ఎన్నడూ భయపడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాకు నా సన్నిధిని వెతుకుడని నీవు నాకు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని వెతికెదనని నా హృదయం నీకు. దేవుడు ఎప్పుడైతే మనల్ని వెతకమని కోరు, దేవుడు ఎప్పుడు అయితే మనిషి దేవుని వెతకకుండా దేవుని ఇష్టానుసారంగా వెతుకుతున్నాడు. అందుకని యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. నిత్యం వెతకాలి. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు వెతకాలా? నిత్యము వెతకాలి.
నిత్యం వెలిగినప్పుడు తప్పకుండా దొరుకుతుంది. దేవుడి స్తోత్రం కలుగును కాక. వెదకకుండా మనం ఏది కూడా వెదకాలి. ఇంకొక వాక్యం ఇస్తాను. 11వ కీర్తన 7వ వచనం. ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతుడు ఆయన ముఖ దర్శనం చేసేదారు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. చదవండి. అంతే ఉందా? యథార్థవంతులు ఆయనను వెదకాలి అంటే క్వాలిఫికేషన్ రావాలి. ఏ క్వాలిఫికేషన్? యథార్థం. రైచియస్నెస్ కాదు. మనం ఒక ఇంట్లోకి వెళ్ళాలి అంటే ముందు వాళ్ళకి మనం ఎవరు ఏమై ఉండాలా? నమస్తస్తులు. మీరు చూడండి, కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని ఇళ్ళలో వెళ్ళినప్పుడు వాక్యం కూడా చూస్తాం. లోపలికి రానేదాకా పోయేటట్టు ఉండదు కదా? ఎందుకు? వితౌట్ పర్మిషన్ లోపలికి రావడానికి వీలు లేదు. కొన్ని ఇళ్ళలో పోతున్నప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతారు. ఎందుకు? ఆల్రెడీ పర్మిషన్. మనకున్న అనుబంధం సంబంధం. అలాగనే దేవుడి ముఖ దర్శనం చేయాలి అంటే నీకు ఉండవలసిన ఒకే ఒక క్వాలిఫికేషన్ చెప్పండి. యథార్థత. యథార్థత ఉంటే దేవుని ముఖం చూడవచ్చు, దేవుని సన్నిధిని